ఏది ప్రాముఖ్యమో చెప్తూ ఉన్నాడు. మన ప్రభువైన క్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగునుగాక అంటున్నాడు. మనమేం చేస్తూ ఉన్నామంటే సిలువను మర్చిపోయి మిగిలినవన్నీ కూడా నెత్తిన వేసుకుని తిరుగుతూ ఉంటాం. ఏమండి, సిలువ తప్ప మరి ఏది కూడా నాకు జ్ఞాపకము ఉండకూడదు, దాని యందే నేను అతిశయించాలని ఆ యొక్క అపోస్తులుడైన పౌలు మరి చెప్తూ ఉన్నాడు. మరి మనమైతే ఆ సిలువను తప్పించి మిగిలిన విషయాలన్నీ కూడా ఎంతో గ్రాండ్గా జరుగుతూ ఉంటాయి. చూసుకోండి ఏమండి, యేసు ప్రభు నా కోసం సిలువేయబడ్డాడు అని మనము సంతోషించవలసిన, అందుకే గుడ్ ఫ్రైడే అనేటువంటి పేరు ఎందుకు పెట్టారు దానికంటే ఆయన మన కొరకు మరణించడం ద్వారా మరి ఆయన మనకు పాపము నుండి విడుదల పొందే మార్గము తెలిసింది. అలాగే పరలోకము చేరడానికి మనము నడవలసినటువంటి ఆ యొక్క మార్గము తెలిసింది. ఏమండి, దానిని బట్టి మనము సంతోషించాలి, అతిశయించాలి. కానీ క్రిస్మస్ యేసుప్రభు పుట్టాడని సంతోషపడతారు లోకమంతా. సంతోషపడవద్దని చెప్పడం లేదు, కానీ యేసుప్రభు పుట్టందే మరణం లేదు. ఏమండి, ఆయన పుట్టకపోతే మరణించడానికి అవకాశం ఉన్నదా? లేదు. కాబట్టి ఆయన జన్మించాలి, భూమి మీద జన్మించాడు. ఆయన జన్మించినాడు. జన్మించినందుకు మనకి ఘనత కాదు, కానీ ఆయన మన కొరకు మరణించుట వలన మనకి ప్రయోజనకరమై ఉన్నదనమాట. ఆయన మరణించుట వలన, ఆయన రక్తము చిందించుట వలన ఏమైందంటే మన పాప జీవితం, ఆ పాత జీవితం అనేటువంటిది కడుగుబడుతుంది. ఏమండి, క్రీస్తు రక్తం అంట ఏం చేస్తుంది? నిర్జీవ క్రియలను విడిచి మన యొక్క మనస్సాక్షిని మరి ఎక్కువగా పరిశుద్ధపరుస్తుంది అని హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో రాయబడి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ 2వ లైన్లో మనం చూస్తున్నట్లయితే క్రొత్త సృష్టి అగుటయ్యే కానీ సున్నతి పొందుట యందేమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు. ఏం కావాలంట? మనిషి క్రొత్త సృష్టిగా మార్చబడాలి. ఏమండి, కొత్త సృష్టి, నూతన అంటే న్యూ క్రియేషన్ అంటే నూతనముగా మనము మార్చబడాలట. యేసు ప్రభు కూడా నూతన రూపాంతరం పొందారు తెలుసా? కొండ మీద ఆయన రూపాంతరం పొందినారు. కొంతమంది మార్పు చెందారు. వారి యొక్క జీవితం ఎంతో భయంకరమైన జీవితము ఏమైపోయిందంటే మార్చబడింది. వారి పాపము, వారిలో ఉన్న కోపము, వారిలో ఉన్న ఆ యొక్క పాప స్వభావాలన్నీ కూడా విడిపించబడ్డాయి. ఒక పాపాత్మురాలు స్త్రీ ఎంతో ఘోరమైన పాపం, వ్యభిచార పాపంలో ఆమె పట్టబడినప్పుడు ఆమెను మోషే ధర్మశాస్త్ర ప్రకారముగా ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని వెంటబడుతున్నప్పుడు ఆమె పరుగెత్తుకుంటూ వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు అంటున్నారు. ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు, ఇదిగో బోధకుడా, నువ్వు ఎన్నెన్నో పెద్ద పెద్ద బోధలు చేస్తున్నావు కదా, ఇదిగో ఇప్పుడు మాకు ఒక క్లారిఫికేషన్ కావాలి. ఏమిటి అంటే ఈమె పాపము చేస్తూ పట్టబడింది. కాబట్టి మోషే ధర్మశాస్త్రంలో ఇలా రాయబడి ఉన్నది కదా, నీవు అనేక సార్లు చెప్తా ఉన్నావు కదా, నేను ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు, దానిని నెరవేర్చడానికే వచ్చినానని చాలాసార్లు నువ్వు చెప్తున్నావు కదా, ఇప్పుడేం చెప్తావో చెప్పు అన్నప్పుడు ప్రభు అంటున్నారు, ఏమన్నారంటే, సరే అది మీరు చెప్పింది చాలా మరి మంచిది, కరెక్టే, అయితే మీలో పాపం చేయని వారెవరో మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అనేటప్పటికీ ఆ రాళ్ళు వాళ్ళ గుండెల్లోనే వండి. ఏమండి, పాపము చేయని వాడెవడు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందుకనే మరి మహిమను, దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకుంటున్నారు మనుషులని. దేవుడు ఆ మహిమను మనకి తిరిగి ఇవ్వాలని ఆయనే మహిమగా ఈ లోకానికి వచ్చినాడు. మనలను కొత్త సృష్టిగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు అన్నమాట. ప్రాముఖ్యమైనది ఏమిటంటే క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట యందేమీ లేదు, సున్నతి పొందకపోవట యందు కూడా ఏమీ లేదు. ప్రాముఖ్యమైనది ఏంటంటే మనం ఏదో లోక సంబంధమైన ప్రార్థనకి వెళ్ళాలి కాబట్టి ప్రార్థనకి వెళ్ళడం, దేవుని నమ్ముకోవాలి కాబట్టి దేవుని నమ్ముకోవడం, ఇది కాదు. అది సున్నతి అంటే అది ఒక ఆచారముతో సమానం. రోమపత్రికలో రాయబడి, లోక మర్యాదను మీరు అనుసరించవద్దు, లోక మర్యాదను మీరు
అనుసరించవద్దు అని దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక మర్యాద మనలను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళలేదు. మనం నేర్చుకోవాల్సిన మర్యాద ఏమిటంటే పరలోక మర్యాద కావాలి మనకి. పరలోకము ఏమి బోధిస్తున్నది, పరలోకములో ఉన్న దేవుడు ఏమి బోధిస్తూ ఉన్నాడు మనకి, దానిని ఆ మర్యాద ప్రకారముగా మనం వెళ్ళాలి. కానీ లోక మర్యాద, మా సంఘ మర్యాద ఇదండి, సంఘ మర్యాద పరలోకాన్ని తీసుకెళ్తుందా? సహవాస మర్యాద పరలోకాన్ని తీసుకెళ్తుందా? మనుషుల మర్యాదలు పరలోకానికి తీసుకెళ్తాయా? కాదు, లేదు. యేసే మార్గం, ఆయన చెప్పిన బోధ ప్రకారంగా మనం జీవిస్తేనే పరలోకం వెళ్తాము. కానీ మరి ఏ మర్యాద కూడా మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్త సృష్టి ఒకటయ్యే. క్రొత్త సృష్టి ఎక్కడ ఉన్నదంటే క్రీస్తునందే ఉన్నది. క్రీస్తునందే ఉంది. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. కాబట్టి ఎప్పుడు మనము నూతన సృష్టిగా మార్చబడతామంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సంపూర్ణముగా దేవునిని ఆధారము చేసుకోవాలి. సంపూర్ణముగా దేవునిని ఆధారం చేసుకుంటేనే ఇప్పుడు ట్రైన్ ఉంటుంది. ఇంజిన్కి మిగిలిన బోగీలన్నీ కూడా, ఎంతమంది చూశారు ట్రైన్ని? ఎంతమంది చూశారు? ఏం చేస్తారు? ఇంజిన్కి మిగిలినటువంటి బోగీలన్నీ కూడా లింక్ చేయబడి ఉంటాయి. కాబట్టి ఆ యొక్క ఇంజిన్ ఎటు వెళుతుందో మిగిలినవి ఆ యొక్క బోగీలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, 100 ఉన్నా, 150 ఉన్నా, 200 ఉన్నా, కానీ అవన్నీ కూడా అవి ఆ ఇంజిన్ని మాత్రమే ఫాలో అవుతాయి. అవునా కదా? అలాగూ మనము యేసయ్యతో ఎప్పుడైతే లింకప్ అయిపోతామో అప్పుడు ఏమవుతుందంటే యేసయ్య మనల్ని నడిపించిన రీతిగా మనము నడుస్తాం. యేసయ్య మనల్ని నడిపించిన రీతిగా మనము నడుస్తాం. కాబట్టి దానిని ఇక్కడ ఏమన్నాడు, ఎప్పుడైతే మనం అలాగుంటామో, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 29వ వచనంలో, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, బలహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే, బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుందురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపుచు పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చాలమ్మా, ఇక్కడ చూడండి, దేవుని కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడట మనము నూతన పరచబడతాం. నూతన బలము. ఇందాక హబక్కూకు చేసిన ప్రార్థనలో నూతన కార్యములు, నా కార్యములు నూతనపరచు. మన కార్యములు నూతనపరచబడతాయి, మన జీవితాలు నూతనపరచబడతాయి, మన ఆలోచనలు నూతనపరచబడతాయి, మన తలంపులు నూతనపరచబడతాయి, మన ప్రవర్తన నూతనపరచబడుతుంది. మన యొక్క ప్రతి పరిస్థితి కూడా నూతనపరచబడడం అంటే ఏంటంటే వాక్యానుసారముగా మారిపోతుంది. నీ ప్రార్థన వాక్యానుసారంగా ఉంటుంది, నీ పాటలు వాక్యానుసారంగా ఉంటాయి. పాటలు వాక్యానుసారం ఏంటండి? అన్నీ కూడా బైబిల్లో నుండి రాస్తారు కదా. నిజమే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు ఆమోస్ గ్రంథంలో అనుకుంటా, దావీదు పాటలు పాడాడు కాబట్టి మేము కూడా పాటలు పాడతామండి అంటే, దేవుడు అంటున్నాడు, మీ పాటలు నా దృష్టికి పిచ్చి పాటల్లాగా ఉన్నాయంటున్నాడు. ఎందుకని అంటే వారు వాక్యానుసారముగా బైబిల్లో దేవుడు దైవ సంబంధమైనటువంటి ఆ స్తుతి, దైవ సంబంధమైనటువంటి పదాలు అన్నీ కూడా ఉన్నాయి దానిలో. కానీ వారి హృదయము దేవుని దృష్టికి నూతనపరచబడలేదు. వారు వాక్యానుసారమైనటువంటి జీవితము, దైవ భక్తి భయభక్తులు కలిగినటువంటి జీవితం వారిలో లేదు కనుక దేవుడు ఏమంటున్నాడంటే, మీ పాటలు నా దృష్టికి పిచ్చి పాటల్లాగా ఉన్నాయి. చూడండి, అదనమాట మనం చేసే ప్రార్థన అప్పుడు నూతనపరచబడాలి. మన యొక్క హృదయము నూతనపరచబడినప్పుడు మిగిలినవన్నీ కూడా నూతనపరచబడతాయి. కాబట్టి అలాగూ మనము ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుకుందురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఈ నూతన సంవత్సరంలో మనము మరి భక్తిలో బలాన్ని పొందుకోవాలా. ఏమండి? భక్తిలో బలాన్ని పొందుకోవాలా. భక్తిలో బలము, భక్తిలో
అభివృద్ధి అనేటువంటిది మనము సంపాదించుకోవాల్సినటువంటి వారిగా మనం ఉన్నామన్నమాట. మరి అలా కాకుండా మరలా పాత రీతిగానే పాత జీవితంలాగానే మన జీవితం ఉన్నట్లయితే దాని వలన మనకి ఎటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి మనము క్రొత్త సృష్టి అగుటకే దేవుడు మనలను కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశాలను మనమందరము కూడా గమనించి మన యొక్క జీవితాలను మరి ఎక్కడైతే మనం బలహీనలుగా ఉన్నామో అక్కడ దానిని గమనించి మన యొక్క జీవితాన్ని దిద్దుకుంటూ మనము ముందుకి కొనసాగునట్లుగా మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థన చేద్దాం. మరి మార్పు చెంది బిడ్డల వంటి వారిగా అయితేనే పరలోక రాజ్యం అని ప్రభువు చెప్పాడు. కాబట్టి మనమందరము కూడా అలాంటి నూతనమైనటువంటి జీవితం దేవుడు చాలా వాగ్దానాలు దేవుడు మన జీవితాలకు పరిశుద్ధ గ్రంథంలో ఉంచినాడు. మునుపటి కంటే అత్యధికమైన దీవెనలు నేను మీకు అనుగ్రహిస్తాను. మరి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కనుదృష్టి నీ మీద ఉంచుతాను. ఇలాంటి వాగ్దానాలు చాలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అయితే మనమందరం ఆ వాగ్దానాలన్నీ కూడా మనం సొంతం చేసుకోవాలంటే మనం చేయవలసింది ఒక్కటే. మనం ఒక్కటి చేస్తే మిగిలినవన్నీ కూడా మన వశము అవుతాయి. ఏమండి, ఒక్కటే. ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు అంటున్నాడు, నీకు ఒక్కటి కొద్దుగా ఉన్నది. అదేంటంటే అతని హృదయం నూతనపరచాలనుకున్నాడు ప్రభు, కానీ అతడు నూతనపరచబడడానికి ఇష్టపడలేదు. తన లోకంలో దేనినైతే ఆశ కలిగి ఉన్నాడో ఆ ఆశను వదిలిపెట్టడానికి అతడు ఇష్టపడలేదు. కాబట్టి అతడు మరి ప్రభు దగ్గర నుండి దూరముగా వెళ్ళిపోయినాడు. ఇదే మాట ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీ మొదటి ప్రేమను నీవు మర్చిపోయినావు. ఆ ప్రేమను నీవు కలిగి జీవించితే నీకు మరలా నీ జీవకిరీటాన్ని నీకు ఇస్తాను, పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నూతనమైనటువంటి జీవితమును కోరుకోవాలా, నూతనమైన సృష్టిగా మనం మార్చబడాలా. అంటే మన రాత్రి చెప్పాను కదా, నూతనత్వం అంటే ఏంటంటే పరిశుద్ధత. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూసేదరు. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి మనము కూడా పరిశుద్ధతను సంపాదించుకోవాలి. శిలువ మీద ఉన్న ఒక దొంగ యేసు ప్రభు పక్కన ఉన్నప్పటికీ కూడా అతడు ఆయనను ఉపయోగించుకోలేకపోయినాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినాడు. ఏమండి, ఈ రోజుల్లో ఏదైనా ఒక ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, లేకపోతే సీఎం గారు కానీ, లేకపోతే ఒక సినిమా యాక్టర్ కానీ వెళ్తుంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు, వీళ్ళు సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు పక్కన వాళ్ళు. ఆ హీరోకి లేకపోతే ఆ వ్యక్తికి వీరెవరో తెలియదు, కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, సెల్ఫీలు తీస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభు సృష్టికర్త అయిన దేవుడే వాళ్ళ పక్కనే ఉన్నాడు, కానీ వాళ్ళు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. కానీ ఇంకొక వ్యక్తి, రెండవ నేరస్తుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈయన దేవుడని తెలుసుకున్నాడు, ఈయన రక్షకుడని తెలుసుకున్నాడు, ఈయన నిత్య జీవం ఇస్తాడని తెలుసుకున్నాడు, ఈయన ద్వారా నా జీవితం మారిపోతుంది అని గ్రహించినాడు. ప్రియమైన దేవుని బిడ్డల, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని అంటే అలాంటి పదాలను బట్టి నమ్మి ఆ ప్రొడక్ట్స్ నమ్మి మనుషులు వెళ్తూ ఉన్నారు. కానీ దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన చెప్పిన మాటను మనము గ్రహించినట్లయితే మన జీవితాలు మార్పు చెందుతాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రెండవ దొంగ మరి ఎప్పుడైతే తను గ్రహించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు, ఒకప్పుడు తన ఆశలు వేరు, కానీ ఇప్పుడు ప్రభు దగ్గర తను కోరుకున్నది ఒక్కటే, దేవా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చూడండి, అతడు ఈ భూమి మీద జీవించిన కాలం అంతా కూడా ఒక మురికి, అపవిత్రతతో అతడు జీవించినాడు. కానీ చివరి గడియలో అతడు తన యొక్క జీవిత కాలమంతా కూడా పరిశుద్ధతను సంపాదించుకున్నాడు, నూతనత్వాన్ని సంపాదించుకున్నాడు. ఆ నూతనమైన యెరూషలేములో
అతడు నివసించేటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరమును కూడా అలాగూ నూతనపరచబడాలి. ఆ పాత దానిని మనం పాతదైన పండుగ ఎలా చేయాలో మనకి పరిశుద్ధ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట, అందరూ తెరవండి బైబిల్. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము చివరి వచనాల్లో పండుగ అంటే ఎలా చేసుకోవాలి మనం అంటే అక్కడ చక్కని అర్థము ఆ యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుదాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మీరు అతిశయించుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియ చేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అనుమన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెలతో పండుగ ఆచరించేదము. మనం చేసే పండుగలు ఏమి ఉండకూడదంట? పాతది అనేది ఉండకూడదట. పాతది ఏమండి? కాబట్టి మనము ఆ పాతది అనేటువంటిది ఏంటంటే పాపము. పాతది అంటే పాపము, పాపము, లోకము మనలో ఉండకూడదట. పాత స్వభావాలు మనలో ఉండకూడదట. మనము నూతనమైనటువంటి స్వభావాలతో ముందుకు కొనసాగాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు, పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయవద్దు. పాత దానిలో క్రొత్తది కలపకూడదు, క్రొత్త దానిలో పాతది కలపకూడదు. అదనమాట మనం నూతన సంవత్సరంలో ప్రవేశిస్తున్న మన జీవితాల్లో పాత స్వభావాలు ఏవి కూడా మనలో మరలా క్రియ జరిగించకుండా వాటిని మనము సంపూర్ణముగా జయించాలి. ప్రార్థన ద్వారా దానిని మనం విడిచిపెట్టి నూతనమైనటువంటి బలముతో, నూతన శక్తితో మనమందరము కూడా ఈ నూతన సంవత్సరంలో నూతనమైన విజయాలతో మనం ముందుకు కొనసాగుతూ మరి దేవుని కొరకు గొప్ప సాక్షులుగా మనమందరము కూడా నిలబడి దేవుని నామాన్ని మహింపరచినట్లుగా దేవుడు తన కృప మనందరికీ తోడుగా ఉంచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మరి ప్రార్థన అనంతరం మనకి ప్రేమ విందు ఉన్నది, కేక్ కటింగ్ ఉన్నది. కాబట్టి